భగవంతుడు కాలస్వరూపుడు అంటారు. అలాగే మనందరం కూడా కాలస్వరూపులమే. ఎందుకంటే మనం కాలంలో ఉంటాం. అందుకే చూడండి, ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళ సమాధి మీద వాళ్ళు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా బ్రతికున్నారనేది రాస్తారు. పేరు తర్వాత వెంటనే ఇదే కదా రాసేది. దాని తర్వాత వాళ్ళు ఏం చేసేవారు ఇదంతా ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత వస్తాయి. కానీ వాళ్ళు ఏ కాలం నుంచి ఏ కాలం దాకా ఉన్నారు ఈ ప్రపంచంలో అనేది వస్తుంది. సో మనం కాలంలో ఉంటాం. 2023లో ఉన్నాం మనం. 2023 నుంచి 2024కి వచ్చాం. మనందరం ఈ కాలంలో ఉన్నాం అన్నమాట. చూడండి, మనకి ఒక సబ్బు చూస్తే, స్నానం చేసేటప్పుడు సబ్బు చూస్తే, ఆ సబ్బు ఎంతకాలం లైఫ్ ఉందో అంతకాలం ఉంటుంది. దాని తర్వాత కరిగిపోతుంది కాలక్రమేణా. అదే సబ్బుకి ఇంకొక కొత్త సబ్బుని జతపరుస్తాం అది కరిగిపోతున్నప్పుడు. సబ్బు చిన్నగా అయిపోయినప్పుడు, అంటే మన వయసు అయిపోయిన తర్వాత కొత్త జనరేషన్ వాళ్ళు ఈ పాత వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, ఏజ్ ఎవరైతే మీద పడిందో వాళ్ళకి సహకరిస్తారు. అంతే కదా. ఆ కరిగిపోయిన చిన్న సబ్బుని తీసుకెళ్ళి మనం పెద్ద సబ్బుకి అటాచ్ చేస్తాం. అంతే కదా. సపోజ్ కొన్ని సబ్బులు ఏదో జారి ఇక్కడెక్కడో డ్రైన్లో పడిపోయినాయి అనుకోండి, అది అకస్మాత్తుగా జరిగే యాక్సిడెంట్స్ లాంటివి అనమాట. సో మన జీవితం అది సబ్బు లాంటిది. అంతే కదా. సో మనం ఎన్ని చూసేసామండి, ఎన్ని చూశారు మీరు. మంచి చూశారు, చెడు చూశారు. 2023లో ఎన్ని బాధలు చూశారు, ఓర్చుకున్నారు. ఎన్నెన్ని ఓర్చుకున్నారు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చూశారు. ఎంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు ఎంత మంచితనంతో దాన్ని ఎదుర్కొన్నారు, ఎంత ఓర్పుగా మీ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లారు, మీ వ్యాపారాలు ముందుకు సాగించారు, మీ ఉద్యోగాలు ముందుకు సాగించారు. చదువుకున్న వాళ్ళైతే, పిల్లలైతే ఎంత కష్టపడి చదివారు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎన్ని విజయాలు సాధించారు, ఎంత ఆనందం చూశారు, ఎంత బాధను చూశారు. సో అదంతా కాలంలో ఉంటుంది. మనతో పాటు కాలంలో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉందో వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉంటుంది, ఉండబోతుంది. సో అన్నిటికీ మనం సిద్ధం అవ్వాలి. అన్నిటికీ సిద్ధం అవ్వాలి. ఏది జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నా పట్టు విడవను, నేను చేసే పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాననే మనోధైర్యంతో, మనోనిబ్బరంతో, ధైర్యంగా మనతో పాటుగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ధైర్యం కల్పించేలాగా మన బ్రతుకు అనేది ఉండాలి. సో ఆ విధంగానే 2024లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనం తోడుగా ఉందాం. తోడుగా ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో మనం కూడా పాలు పంచుకుందాం. ఎవరు ఏ విధంగా ఉన్నా మన పందాన్ని మార్చుకోవద్దు. మనకు ఒక ఒరిజినాలిటీ అనేది ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. బికాజ్ యు ఆర్ ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏదన్నా మంచి విషయాలు ఎవరి దగ్గర నుంచైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని కేవలం మనకి ఒక పన్నీరులాగా, ఒక సెంట్ లాగా దాన్ని పూసుకోవాలి తప్ప టోటల్గా మన వ్యక్తిత్వాన్ని డామినేట్ చేసే విధంగా ఉన్న విషయాలు అయితే పక్కన పెట్టేయాలి. అది మన లైఫ్లో చాలా పాజిటివ్ వైబ్రేషన్ కల్పిస్తుంది. అంత పాజిటివ్గా మూవ్ అవుతుందంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ మన సొంత వ్యక్తిత్వాన్ని, మన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. సో పిల్లలందరికీ మనం మార్గదర్శకంగా ఉండాలి, ఆర్గనైజర్గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ తప్పులు చేస్తారు, మంచి చెడు జరుగుతుంది. కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియకుండా చేస్తాం. కాలక్రమేణా ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ, ఈరోజు ఏం జరిగింది, సో ఎండ్ ఆఫ్ ద డే దాని ప్రోగ్రెస్ ఏంటి, రేపు ఏం చేయాలి, ఆ విధంగా మన కాలాన్ని, అంటే మన జీవితం అంటే కాలమే కదా. సో మన కాలాన్ని ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే ఆ విధంగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం. వర్క్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని, అలాగే ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేద్దాం. ఎంత వ్యాపారమైనా ఉండొచ్చు, ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, కానీ ఫ్యామిలీతో మనం టైం కనుక స్పెండ్ చేయలేకపోతే ఎంత చేసి ఉపయోగం ఉంది. ఒకవేళ సోషల్ కాజ్ ఉంది, అంటే మన వల్ల ఎంతోమంది బాగుపడతారు అక్కడ, సో వాళ్ళకి ఒక నిర్ణయం తీసుకుని ఫ్యామిలీతో మాట్లాడి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. కానీ బేసిక్ మినిమం మన మీద ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకి టైం అయితే మాత్రం ఖచ్చితంగా కేటాయించాలి. అలాగే అట్ ద సేమ్ టైం అన్నిటికంటే ముఖ్యంగా మనతో మనం టైం స్పెండ్ చేసుకోవడం వదలకూడదు. ప్రతిరోజు మనతో మాట్లాడుకోవాలి, ప్రతిరోజు మనల్ని మనం పలకరించుకోవాలి, అద్దంలో చూసి హాయ్ చెప్పుకోవాలి. అందరికీ విష్ చేయడం కాదు, మనల్ని మనం విష్ చేసుకోవాలి. ఏదైనా పండుగలు వచ్చినప్పుడు మనం మిగిలిన వాళ్ళతో ఎలాగైతే కలిసి సెలబ్రేట్ చేసుకుంటామో మనతో కూడా మనం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి.
చిన్న చిన్న గిఫ్ట్స్ మనకి మనం ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం గౌరవించినప్పుడు ఎవరు గౌరవిస్తారు? మనల్ని మనం కేర్ చేయనప్పుడు ఇంకెవరో కేర్ చేయాలని ఎందుకు భావిస్తాం? సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే ఏ రోజుకి ఆ రోజుకి మనం అప్డేట్ అవుతూ సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటూ ఎవరి మనల్లో పొందవలసిన అవసరం లేదు. మన వెర్షన్, మన బెస్ట్ వెర్షన్ మనం ప్రజెంట్ చేసుకుంటూ మన ఫ్యామిలీతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.